హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే హైదరాబాద్లో చాలా హాట్ టాపిక్ అయిన వీడియో ఇది. అదే అండి, హైదరాబాద్లో జలకన్యలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా, అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఈ ప్లేస్కి మనం ఎలా వెళ్ళాలి అంటే మెట్రోలో వెళ్ళే పలం అయితే కూకట్పల్లి దాటిన తర్వాత బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ దిగండి. అక్కడే అనమాట, పక్కనే. అదే బైక్ అయితే మనం బాలనగర్ ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా, దాని ముందే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అంటే మెట్రో షాపింగ్ మాల్ ఆపోజిట్ అనమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 150 రూపాయలు. ఇది వర్తా కాదనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఎంట్రన్స్లో టికెట్ ఇచ్చేసి చాలా ఎగ్జైట్మెంట్తో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా లోపల ఏమున్నాయో చూడడానికి. మెయిన్ నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, ఎక్కడ అసలు సోషల్ మీడియాలో ఫుల్గా హైదరాబాద్లో జలకన్యలు ఉన్నాయి, ఆ ఎక్వేరియంలు చాలా బాగున్నాయనే చూస్తున్నాను. ఇంకా అసలు వెళ్ళాలి, అది అసలు ఏంటి, అక్కడ ఏముంది అనే ఎగ్జైట్మెంట్తో అయితే నేను ఫ్రైడే నైటే వచ్చేసా. టైమింగ్స్ ఏంటి అంటే మీరు మార్నింగ్ 10 AM నుండి నైట్ 11 PM వరకు వెళ్ళొచ్చు. ఇలా ఎంట్రన్స్లోనే ఫొటోస్ పెట్టారు. గాడ్జిల్లా, టైగర్, స్నేక్స్, ఎలిఫెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు అక్కడ ఆడుతూ వెళ్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి ఎక్వేరియం స్టార్ట్ అయ్యింది. నేను ఎక్వేరియం అంటే నార్మల్గా ఉంటుంది, లైక్ మన ఇంట్లో అవి పెట్టుకుంటాం కదా, ఆ టైప్లోనే చిన్నగా ఉంటాయి అనుకున్నాను. బట్ అసలు నాకు ఊహకు అందలేదు ఇవి చూసిన తర్వాత. ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. వాటికి ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు అవి కూల్గా ఉండడానికి ఎప్పటికీ కూడా ఫుల్గా ఏసీస్ ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు ఏసీలు. అలానే మొత్తం చాలా కూల్గా ఉంది. ఇక్కడ చూడండి, చిన్ని ఫిషెస్ అన్నమాట. చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చాలా గట్టిగా అరుస్తున్నారు. మనం నార్మల్గా ఇంట్లో ఉన్న ఎక్వేరియం చూస్తేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందులో ఒక 2-3 ఫిషెస్ పెంచుకుంటుంటేనే. అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద ఎక్వేరియంతో, అది కూడా రకరకాల ఫిషెస్ అండి, ఒక్కటి కాదు, చాలా అంటే కొన్ని వందల రకాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేసే విధానం అవి కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది అసలు రెడ్ కలర్లో ఈ ఫిషెస్ ఉన్నాయి. నాకు నేమ్స్ అయితే తెలియదు, బట్ ఇవైతే మాత్రం చాలా కన్నులకి పండగలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ ఫిష్ చూడండి, అసలు కలరే డిఫరెంట్గా ఉంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 150 రూపీస్ వర్తా కాదా అనేది నేను లాస్ట్లో చెప్తా అని, కానీ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎందుకంటే అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పో అనేది మనకు హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం పెట్టడం అసలు. అది కూడా 180 డిగ్రీ వ్యూతో ఉంది. ఎటు చూసినా మీకు ఫిషెస్ బాగా కనబడుతున్నాయి. ఈ ఫిషెస్ నాకు ఐడియా ఉన్నాయి, వీటిని షార్క్ అంటారు. అదే మనం సొరచేపలు అంటాం కదా, ఇవైతే భలే తిరుగుతున్నాయి, ఆడుకుంటున్నాయి అన్నమాట. ఓన్లీ ఈ అక్వేరియంలో ఈ పర్టికులర్ సొరచేపల్లో అరౌండ్ ఒక 15 వరకు ఉన్నాయన్నమాట. అసలు ఈ ఫిషెస్ని చూస్తుంటుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయో. వాటర్ కూడా బ్లూ కలర్ టైప్లో అలా ఉండి, ఆ ఫిషెస్ అన్నీ ఉండవు. అక్కడ వాటర్ చూడండి, ఎప్పటికప్పుడు ఫ్లో అవుతూ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మెయిన్గా ఏంటి అంటే, ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు కూడా ఎక్కువగానే వచ్చారు. మెయిన్గా ఇంకా వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కదా, సో పిల్లల్ని అవి కూడా తీసుకొచ్చారు. ఈ ఫిషెస్ చూడండి, ఇవైతే ఇంకా బాగున్నాయి. మెయిన్గా మనం చూడడానికి ఈ ప్లేస్ అంతా ఎలా అనిపిస్తుందంటే, ఆ ఫిషెస్ మధ్యలోంచి మనం వెళ్ళడం, ఆ ఫిషెస్ని అలా చూడడం ఏదో చాలా సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టు. అలా అక్కడే కదా ఎక్కువ ఫిషెస్ అవి ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ ఫిషెస్. నాకు ఈ అక్వేరియం మధ్యలోంచి వెళ్తుంటే స్కూబా డ్రైవింగ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో భలే అనిపించింది. ఇక్కడ చూడండి, అసలు నాకు ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ రెడ్ కలర్లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది మొత్తం 180 డిగ్రీస్ కవర్ చేసింది. ఇక్కడ మన పైనుంచి ఫిషెస్ వెళ్తున్నాయి, ఈ సైడు ఆ సైడు మొత్తం అనమాట. పైనుంచి వెళ్తుంటే అవి ఏమైనా పడిపోతాయా అనిపిస్తుంది. కానీ చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది మొత్తం రెడ్ కలర్ ఫిషెస్తో ఉంది టన్నెల్ మొత్తం. సో అలా చుట్టూ అసలు వ్యూ చూడండి, రెయిన్బోలా ఎలా అనిపిస్తుందో.
అండ్ మెయిన్‌గా ఏంటి అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంది ఇదసలు. ఈ ప్లేస్‌లోంచి రావాలనిపించట్లేదు మెయిన్‌గా. ఎందుకంటే చాలా పీస్‌ఫుల్‌గా అవి ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నాయో. అలానే ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా టన్నెల్ అయితే కూడా చాలా పొడుగ్గా ఉంది. మనం ఎంత వెళ్తున్నా సరే అనిపిస్తుంది. సో, ఈ టన్నెల్ అయితే మొత్తం చిన్ని చిన్ని ఫిషెస్ అనమాట. ఇప్పటివరకు చూసినవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా! ఇవైతే మరీ బుడ్డివనమాట. మన వేలికి హాఫే ఉన్నాయి. ఇవైతే మాత్రం రకరకాల కలర్స్‌లో ఉన్నాయి. ఈ ఫిషెస్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా 3 ఫిషెస్ ఉన్నాయి. ఆ ముగ్గురు కూడా ముగ్గురు అన్నాను. ఎందుకంటే అవి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కింద యూనిటీగా ఉన్నాయన్నమాట. అదిగో అవే ఇవి. మేము అలా ముందుకు వెళ్తుంటే ఒక చోట క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. ఏంటి అసలు కొంచెం కూడా ఖాళీ ఇవ్వట్లేదు వీళ్ళు ఏంటా అని చూస్తే అక్కడున్నారు మన జలకన్యలు. ఎలా అయితే ఈ జలకన్యను చూస్తూ ఉంటే నిజంగానే చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. ఆమె నిజంగా సముద్రంలో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆమె రెడీ అయిన విధానం కానీ, ఆమె ఫేస్ కానీ, మొత్తం ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంతా ఎంత బాగా అనిపిస్తుందో ఏదో మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వీళ్ళని మనం ఖచ్చితంగా పొగడాలి. ఎందుకు అంటే వాటర్‌లో అంతసేపు ఉండడం అంటే అంత ఈజీ కాదు కదా! పైగా వాళ్ళు వాటర్‌లో ఉంటూ వాళ్ళు ఓన్లీ ఈదడమే కాదు, వాళ్ళు చాలా చేస్తున్నారు. లైక్ హార్ట్ సింబల్ చూపించడం, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. పిల్లలైతే అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు మనకు కూడా వాళ్ళసలు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు అంటే నేనైతే లిటరల్లీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీకు ఈ వీడియోలో పూర్తిగా కనిపిస్తుంది చూడండి తను ఎంత బాగా చేస్తుందో. అలాగే ఒక్కసారి అందరూ అరుస్తున్నారు కదా! ఆమె ఒక్కసారిగా పైకి వచ్చి మరీ అందరికీ హాయ్ చెప్పింది. తను ఒక్కసారిగా అలా వస్తే భలే అనిపించింది చూడండి. లవ్ సింబల్ పెట్టి ఎలా చూపించిందో తను. అండ్ నేను తెలుసుకున్న ఇన్ఫో ఏంటి అంటే వీళ్ళు ఫిలిప్పీన్స్ నుండి వచ్చారంట 5 మెంబర్స్ అలా. లైక్ వీళ్ళు షిఫ్ట్లు వైజ్గా ఉంటారంట. ఇద్దరు అలా అవర్స్ వైజ్గా డివైడ్ అయ్యి వస్తారంట. కానీ నిజంగా ఇది చాలా హార్డ్ అనే చెప్పచ్చు. వాటర్లో 4 అవర్స్ 6 అవర్స్ ఉండడం అంటే అంత ఈజీ కాదు కదా! కానీ వీళ్ళైతే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక్కడ తినైతే స్కూబా డైవింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. భలే ఆడుకుంటున్నారు పిల్లలు ఈయనతో కూడా. ఇంక ఇక్కడితో అయితే అక్వేరియం మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు లోపల మొత్తం షాపింగ్ ఉంది. ఇంకా షాపింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఇంకా ఎప్పుడు ఉండే షాపింగే కదా వచ్చేవే ఇంటికి అంటే, అంత కంగారు ఏంటండి షాపింగ్ కూడా చూసేసి వెళ్దామని చెప్పి ఆపేసా. నాకు ఇందులో అయితే అన్నీ వర్త్ అన్నట్టు అనిపించినాయి. ఎందుకంటే 50 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ అలానే ఉన్నాయి. క్లిప్స్ అవి కూడా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. సో మన లేడీస్కి షాపింగ్ అంటే పిచ్చ కదా! సో ఖచ్చితంగా మీరు అలాగే అక్వేరియం చూసినట్టు ఉంటుంది. ఇందులో అయితే బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇందులో తక్కువ ఉంటాయి కదా! సో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. నాకు ఆ సన్ఫ్లవర్స్ భలే నచ్చింది, తీసేసుకున్నా. అండ్ క్లిప్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేను. సో ఇక్కడైతే చూడండి మెయిన్గా పిల్లలకి పెన్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయని మనకు తెలీదు. ఎందుకంటే మన చిన్నప్పుడు నేనైతే నటరాజ్ పెన్సిల్ అండ్ అప్సరా పెన్సిల్ ఈ రెండే ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. ఎరేజర్స్ అన్నీ ఉన్నాయన్నమాట, స్టిక్కర్స్ అన్నీ కూడా. సో విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే నేను ఇప్పటివరకు చాలా ఎగ్జిబిషన్స్ చూసా, బట్ ఈ కూకట్పల్లిది అయితే చాలా పెద్దగా ఉంది. నాకైతే అసలు ఎంత వెళ్తున్నా సరే చాలా తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడ కిచెన్ వేర్ కూడా చాలా బాగున్నాయన్నమాట. స్ట్రైనర్స్ అవి కూడా, బెడ్షీట్స్ అవి కూడా 1000కి 3 బెడ్షీట్స్ అలా ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ షాప్స్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే రీసెంట్గా ఆల్రెడీ నేను మియాపూర్ ఎగ్జిబిషన్ వీడియో పెట్టాను కదా, అక్కడ చాలానే తీసుకున్నా. అందుకే ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. బట్ అయితే చూసా అన్నీ కూడా బాగున్నాయి. ఈసారి ఖాళీ అయినప్పుడు ఇంకోసారి విజిట్ చేయాలి ఖచ్చితంగా. మనం ఎంట్రన్స్ టికెట్ 150 రూపీస్కి ఇవన్నీ చూడడానికి నేను చాలా వర్త్ అంటాను. సో మీరు ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ స్లిప్పర్స్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా. టీ కప్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. 6 వచ్చి 100, 150, 200 అలానే ఉన్నాయన్నమాట.
అండ్ ఇంకా అలా ముందుకు వెళ్ళాము. ఇంకా అసలు డ్రెస్సెస్ అయితే లేడీస్‌కి తెలిసిందే కదా! 250కి, 500కి అలా డిపెండ్స్ ఆన్ ప్రైస్ మీద మీకు చాలా టాప్స్ అని, టీ షర్ట్స్ అని, జీన్స్ అని అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఐస్ గోలా ఉంటది కదా! నాకెందుకో ఇదంటే చాలా ఇష్టం. ఒకసారి ప్రాసెస్ చూద్దాం అనుకున్నాను. అసలు ఐస్ గోలా అంటే ఏం చేస్తారని. ఐస్ మొత్తం ఒక దాంట్లో కూరేసి, పుల్లపెట్టి, దానిపైన మనకు నచ్చిన ఫ్లేవర్ వేసి చేస్తున్నారనమాట. సో, ఓకే. బావుంది. ఐస్ గోలా ప్రిపరేషన్ కూడా చూసేసాను. అది చూసేసిన తర్వాత ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే పిల్లల బొమ్మల షాప్స్ అవి ఉన్నాయి. మెయిన్‌గా ఇక్కడ ఒక షాప్ ఉంది. హోమ్ డెకర్ ఐటెమ్స్‌ది. ఇదైతే మాత్రం చాలా బావుంది. నాకు మా హస్బెండ్‌కి కూడా చాలా బా నచ్చింది. సో, మేమైతే కొన్ని చూసాము. వాచెస్ అవి ఇవి కూడా. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా జ్యువెలరీ సెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్, 100 రూపీస్ అని ఉంది. ఇక్కడైతే మాత్రం నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. తీసేసుకుందాం అనుకున్నా కానీ మా హస్బెండ్ అన్నారు, "నువ్వు పెట్టుకోవు చెయ్యవు అంత పెద్దవి నీకు ఎందుకే" అని. సో, వదిలేశాను. షవర్మా తిందాం అనుకున్నాను. బట్ ఫ్రైడే అనమాట. సో, నేను తినను. అది వదిలేసి నెక్స్ట్ ఏం తిందామా అన్న కన్ఫ్యూజన్‌తో తిరుగుతున్నాను. ఇంకా మెయిన్‌గా ఇక్కడ లేడీస్ చూడండి 150, 250, 100, అలాగే ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్‌గా. నేనైతే మా హస్బెండ్‌తో అదే అంటున్నాను ఇక్కడ ఇది అమ్ముకుంటా అని. సో, ఎలాగో షవర్మా తినలేదు. ఇంకా మన ఫేవరెట్ కాటన్ క్యాండీ అయితే నాకు చాలా ఇష్టం. ఇది చిన్నప్పుడు ఎప్పుడో 5 రూపీస్‌కి ఒక ప్యాకెట్ ఉండేది. ఇప్పుడు 2 కాస్ట్‌లీ కదా! ఇది ఒకటే 50 రూపీస్ ఉంది. తీసుకున్నాను. అది ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ చేసింది ఉందన్నారు. నాకు అది వద్దు, నీకు ప్రిపరేషన్ కూడా నేను చూడాలని చెప్పి చూశాను. సో, ఇది మొత్తం ఆ పీచ్ అలా మిషన్‌లో తిరుగుతూ ఉంటే ఈ పుల్లకి ఆటోమేటిక్‌గా అలా అలా పట్టుకుంటుందనమాట. తను అలా పెడుతుంటుంటే. నాకు అది చూస్తుంటే భలే అనిపించింది. నాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చినాయి అనమాట. ఇలా పీచు మిఠాయి కవర్స్‌తో పెట్టుకుని ఒక అబ్బాయి గంట కొట్టుకుంటూ తిరిగేవాడనమాట. రకరకాల కలర్స్‌లో. అండ్ నాకు ఇంకా ఒక్కసారిగా డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. మనమా క్యాష్ మెయింటైన్ చేయట్లేదు. పని ఎక్కడికెళ్ళినా సరే ఫోన్‌పే, గూగుల్ పే అంటేనేమో వాళ్ళు చాలా చిరాగ్గా చూస్తున్నారు. ఫైనల్లీ 50 రూపీస్ ఇచ్చేసి నా మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో. ఫుడ్ నా ఎదురుంటే ఇంక నేను అన్నీ మర్చిపోతాననమాట. సో, ఫస్ట్ తినేసి వెళ్దాం అనుకున్నా. మా హస్బెండ్, "నువ్వు తింటా రావే బాబు ఇక్కడే టైం అయిపోతుందన్నారు." సో, తింటానే వెళ్ళిపోయాను. ఇంక తింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాననమాట. కొన్ని షాప్స్ మిస్ అయిపోయాను. ఎందుకంటే ఇంక తిండి ధ్యాసలో పడిపోయాను గదా! ఇంకా అవేం గుర్తుండవు నాకింకా. నాకు టేస్ట్ అయితే చాలా బా నచ్చింది. మేబీ తిని చాలా డేస్ అయింది కదా! అందుకేమో. ఇంకా జ్యువెలరీస్ అయ్యి కూడా బాగున్నాయి ఇక్కడ. కలెక్షన్ ఎక్కువగానే ఉంది. నేను ముందు చూసిన దానికంటే ఇప్పుడు ఇందులో కలెక్షన్ చాలా ఎక్కువ అనిపించింది. స్పీడ్ క్యాలిక్యులేషన్, అబాకస్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఫుడ్ కోర్ట్ చాలా పెద్దగానే ఉంది. ఫుడ్ కోర్ట్ సెక్షన్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకొంచెం అలా ముందుకెళ్తే మన ఫేవరెట్ సెక్షన్ గేమ్ జోన్ వచ్చేసిందనమాట. ఈ గేమ్ జోన్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. రైడ్స్ కూడా చాలానే ఉన్నాయి. చాలామంది ఇష్టంగా ఎక్కుతున్నారు. అండ్ గన్ గేమ్స్ అవి, గ్లాస్ గేమ్స్, బాల్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, నేను ఇవన్నీ చూస్తూ ముందుకైతే వెళ్ళిపోయాను. ఏది అయితే ఎక్కలేదు. బట్ జస్ట్ అలా చూస్తూ నడుస్తున్నాననమాట. ఈ ఎగ్జిబిషన్‌లో జెయింట్ వీల్ అయితే చాలా పెద్దదుందనమాట. చాలామంది అక్కడ ఎక్కి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నారు. నాకైతే ముందే భయం. ఇంకా ఆళ్ళు అరుస్తుంటుంటే ఇంకా టెన్షనొచ్చింది. బట్ నిజంగా అలా అయితే ధైర్యంగా ఎక్కుతున్నారంటే వాళ్ళు నిజంగానే గ్రేట్ అనిపించింది. పిల్లలు కూడా అసలు కొంచెం కూడా భయపడట్లేదు. ఇంకా పిల్లలు గనక ఈ సెక్షన్‌కి తీసుకొస్తే వాళ్ళ కోసం మీరు పర్టిక్యులర్‌గా ఒక 3 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేయాలి. ఎందుకు అంటే అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎక్కడానికైనా, ఎంజాయ్ చేయడానికైనా, ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు. సో, ఎంట్రన్స్ టికెట్ 150 అవ్వచ్చు. మెయిన్ ఇక్కడ మన పర్స్ మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోద్దనమాట.
కొంచెం సేపు ఆ జెయింట్ వీల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అనమాట. ఎందుకో చూసే కొద్దీ చూడాలనిపించింది. విష్ణు చక్రంలాగా భూచక్రంలాగా తిరుగుతూనే ఉందన్నమాట అది. సో నేను మా హస్బెండ్ అదే అనుకుంటున్నాం. ఎక్కాల్సింది అని అంటున్నారు మా హస్బెండ్. బట్ నా కోసం నేను భయపడతా అని చెప్పి తను కూడా ఎక్కలేదు. బట్ బాగుంది. సో ఇంకా దీని నేమ్ అయితే నాకు తెలీదు. బట్ ఇదంటే నాకు ఇంకా భయం. నేను ఒకసారి భీమవరంలో ఎక్కాను. అప్పుడే చాలా గట్టి గట్టిగా అరిచేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఎక్కని దీని జోలికి కూడా వెళ్ళను నేను. సో మీరైతే ఎగ్జిబిషన్ ఇది విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మెయిన్గా మనకి అక్వేరియం కానీ సాగర కన్యలు కానీ మనం మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. మీరు ఈ ఎగ్జిబిషన్కి వస్తే అన్నీ కవర్ చేయొచ్చు. మనకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, ఎక్వేరియం, షాపింగ్, పిల్లలకి మంచి మంచి రైడ్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.